హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈరోజైతే మా కొత్త ఇంటి వ్లాగ్‌తో మళ్ళీ వచ్చేసాననమాట. సో, మా కొత్త ఇంట్లో ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, పనులన్నీ దాదాపు అయిపోవస్తున్నాయి. ఇంకా చాలా వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. నేను రెగ్యులర్‌గా అక్కడే ఉంటున్నాను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. సో, వీడియోస్ షూట్ చేస్తున్నాను. ఇంటికొచ్చేసరికి నైట్ అయిపోతుంది. ఇంకోటేంటంటే మా ఇంటి దగ్గర కొత్తగా కన్‌స్ట్రక్షన్స్ స్టార్ట్ చేశారనమాట. బోరింగ్ వేస్తున్నారు. ఆ ఇల్లు ఫస్ట్ అంతా ఒక చిన్న ఇల్లుంటే ఆ ఇల్లంతా కూలగొట్టేసి మళ్ళీ బోరింగ్ వేయడం. ఈ శబ్దాల వల్ల వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేకపోతున్నాను. అందుకే కొంచెం లేట్ అయింది వీడియో అయితే. సో, ఈరోజైతే ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎవరైనా ఫస్ట్ టైం గనుక ఛానల్‌లోకి వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్‌గా వచ్చేస్తూనే ఉంటాయి. కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి మా కొత్త ఇల్లు అన్ని వీడియోస్ మన ఛానల్‌లో అయితే అప్‌లోడ్ చేయడం జరిగిందండి. ఎవరన్నా కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే చాలా యూస్‌ఫుల్ అవుతాయి వాళ్ళకి. రెగ్యులర్‌గా వీడియోస్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో, ఈరోజు ఏంటంటే ఎలక్ట్రీషియన్ వర్క్‌లో ఏమేం చేస్తున్నారు? ఎలా ఉంటుంది? ఎలక్ట్రీషియన్ వర్క్ ఫినిషింగ్ స్టేజ్‌లో అనేది చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ స్టార్టింగ్ స్టేజ్ ఎలా జరిగింది? మనం బ్రిక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎలక్ట్రీషియన్ వర్క్ జరుగుతుంది. ఎలా చేశారు అనేది అన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశానండి. ఎవరికన్నా కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేస్తుంటే చూడండి. వాళ్ళకి యూస్‌ఫుల్ అవుతాయి. సో, నేను కంప్లీట్ అయిన తర్వాత 2 కంబైన్ చేసి కూడా మళ్ళీ పెడతాననమాట. సో, ఇప్పుడేం చేస్తున్నారంటే ఇది ఆఫీస్ కిచెన్ అనమాట. కింద వచ్చేసి ఆఫీస్, ఒక చిన్న హాలు, ఒక బెడ్‌రూము, ఒక చిన్న కిచెన్ అనమాట. సో, ఆఫీస్ కోసమైతే మేము పర్టిక్యులర్‌గా డిజైన్ చేయించుకోలేదు. ఒక చిన్న ఫ్యామిలీ ఉండేటట్టే డిజైన్ చేసిచ్చారనమాట కన్‌స్ట్రక్షన్ వాళ్ళు. మేము ఫస్ట్ అనుకున్నాము ఒక చిన్న పార్టిషను, ఒక వాష్‌రూము, ఒక పెద్ద హాల్ లాగా ఉండే విధంగా, స్టాక్ అంతా పట్టే విధంగా మా అత్తయ్య గారు చెప్పారనమాట అలా కట్టమని. బట్ ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా రెంట్‌కి ఇవ్వాల్సొచ్చినా, లేకపోయినా ఒక చిన్న ఫ్యామిలీ ఉండాలనుకున్నా సరే, సరిపోయే విధంగా వాళ్ళు డిజైన్ చేశారనమాట కన్‌స్ట్రక్షన్ వాళ్ళు. సో, నెక్స్ట్ చూడాలి. ఇందులో ఎలా ఆఫీస్‌కి ఆర్గనైజ్ చేసుకుంటాను, ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను మీకు. సో, ఇక్కడొచ్చేసి అన్ని స్విచ్ బోర్డ్స్ అనేవి కనెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనము కనెక్షన్ ఇప్పిచ్చేటప్పుడు బ్రిక్ వర్క్ స్టేజ్‌లో ఏంటంటే, మనకి ఎక్కడెక్కడ కనెక్షన్స్ కావాలి, మనకి మెయిన్ ఇంపార్టెంట్‌గా ఎక్కడ ప్లగ్ పాయింట్స్ ఉండాలి అనేది వాళ్ళకి చెప్పాలి. సో, ఎందుకంటే మనం మళ్ళీ ఎక్స్‌టెన్షన్ బాక్సులు పెట్టి కనెక్ట్ చేసుకోవడం ఇలా ఉంటుందనమాట. సో, ఇది ఆఫీస్ కోసం కాబట్టి మేము కొన్ని ఎక్కువే పెట్టిచ్చాము. ఇక్కడ మా హస్బెండ్ బయట వర్క్ చేసుకుంటున్నారు. ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్ ఉందిట. సో, తను బయట ఉండి చేస్తున్నారు. నేను ఇంట్లో ఉండి వీడియో షూట్ చేస్తున్నాననమాట. సో, ఇక్కడేంటంటే మనము ఎక్కడెక్కడ వర్క్ కావాలి, మనకెక్కడెక్కడ స్విచ్ బోర్డ్స్ కావాలి అనేది ముందే చెప్పేసుకొని, అవి కనెక్షన్ అనేది చేపిచ్చుకోవాలి. సో, తర్వాత ఫినిషింగ్ స్టేజ్‌లో ఏం గమనించాలంటే, మనకు స్విచ్ బోర్డ్స్ అన్నిటికి కరెక్ట్ పెట్టారా? ఇంకోటి ప్లగ్ పాయింట్స్ అన్నీ వచ్చాయా? లేదా? అనేది చూసుకోవాలనమాట. లేకపోయినట్టయితే వాళ్ళు ఫ్యాను, లైటు అన్నీ సరిపోగా మిగిలినవన్నీ డమ్మీ చేసేస్తారు. సో, నాకు అయిందనమాట. ఫస్ట్ ఈ కరెంట్ వర్క్ గూడా ఒక రోజులో అయిపోయేది కాదు. ఒక 1 వీక్ జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు బోర్డ్స్ పెట్టిన తర్వాత వైరింగ్ జేస్తారు. ఆ వైరింగ్ జేసిన కొన్ని నాళ్ళ తర్వాత ఈ బోర్డ్స్ అనేవి కనెక్ట్ చేస్తారు. సో, మనకు బోర్డ్స్ కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయాక ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తారనమాట కరెంట్ బోర్డ్ పైన. సో, ఈ వర్క్ అన్నీ జరిగేటప్పుడు ఏమవుతుందంటే, మనకు స్విచ్ బోర్డ్స్‌లో మనం చెప్పినవి వాళ్ళు పెట్టారా లేదా అక్కడే ఉండి చూసుకోవాల్సొస్తుంది. లేకపోతే కొన్ని కొన్ని చోట్ల మిస్ చేసేసి డమ్మీ చేసేసి వెళ్ళిపోతారనమాట. సో, మాకు మెయిన్ హాల్‌లో అయితే అలా జరిగింది. ఇంకోటి, నేను ప్రతి ఎంట్రన్స్ దగ్గర గూడా ఒక ప్లగ్ పాయింట్ అనేది పెట్టిచ్చాను. ఎందుకంటే మనకు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, దీపావళి అలా వచ్చినప్పుడు మనం లైటింగ్స్ పెట్టుకోవడానికి బావుంటుందని అన్ని చోట్ల పెట్టారు. కింద ఆఫీస్‌లో, పైన పెంట్ హౌస్‌లో అన్నీ పెట్టారు, కానీ మెయిన్ డోర్ దగ్గర మర్చిపోయారు. సో, కొన్ని కొన్ని చోట్ల అలా మర్చిపోయారనమాట. నేను ఇంక పూజ గది దగ్గర మర్చిపోయారు. మెయిన్ డోర్ దగ్గర మర్చిపోయారు. అలా చేసిన చోటల్లా మళ్ళీ ప్లగ్ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకొని పెట్టిచ్చాననమాట. సో, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకా వచ్చేసి లైటింగ్స్.
ఫ్యాన్స్, లైట్స్ ఏంటంటే మనకు ఎక్కడెక్కడ ఏమేం పెట్టాలనుకున్నామో ముందే ప్లాన్ జేసుకోవాలి. సో, తర్వాత అప్పటికప్పుడు తెచ్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందుకోసం అయితే మేము ముందే ప్లాన్ జేసుకున్నామండి. ఫ్యాన్స్ కానియండి, లైట్స్ కానియండి, ఏ ఏ ప్లేసుల్లో ఏదుంటే బావుంటుంది, ఎలాంటి ఫ్యాన్ బెట్టుకుంటే బావుంటుందనేది ముందే నిర్ణయం చేసుకొని అన్నీ తెచ్చేసి పెట్టుకున్నామనమాట. ఇంకా బయట అయితే సింపుల్‌గా ఉండేటట్టు హాల్‌లో కొంచెం స్పెషల్‌గా మరీ భారీ స్పెషల్‌గా కూడా ఏం పెట్టలేదు. ఎందుకంటే ఇంతకుముందు మంచి లుక్ ఉండే విధంగా మంచి ఫ్యాన్ తెచ్చేసరికి అది లుక్ వైస్‌గా చాలా బావుంది కానీ, ఫ్యాన్ అయితే స్లోగా తిరుగుతుందనమాట. సో, కంపెనీ వైస్‌గా పెద్దగా ఎళ్ళిపోతేనేమో మనకు బడ్జెట్ పెరిగిపోతుంది. సో, మనం బడ్జెట్‌కి అనుగుణంగా ఉండాలి. అలానే లుక్ వైస్‌గా కూడా చూడ్డానికి బావుండాలి అని ఆలోచిచ్చి మరీ అంత కాస్ట్‌వి గాకుండా నార్మల్‌వే తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ మేము ఒక డిఫరెంట్‌గా తీసుకున్నామనమాట. హాల్‌లో వచ్చేసి కొంచెం లుక్ వైస్‌గా మంచిగా కనిపించే విధంగా తీసుకున్నాము. బెడ్‌రూమ్స్‌లో ఒక్కొక్క విధంగా తీసుకున్నాము. అలానే కిచెను, వరండా, ఆఫీసు ఇలాంటి వాటిల్లో సింపుల్‌వి ఉండే విధంగా చూసుకున్నామనమాట. సో, ఈ విధంగా గూడా మీరు ప్లాన్ జేసుకోండి. ఎక్కడైతే వరండా ఉందో అక్కడ కొంచెం తక్కువది, హాల్‌లో కొంచెం ఎక్కువది. హ్మ్. ప్రైస్ పరంగా, లుక్ పరంగా అట్లా చూసుకొని ప్లాన్ జేసుకోండి. నేను అదే విధంగా చేశాను. అండ్ లైటింగ్స్ వచ్చేసరికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం లైట్ అని డిజైన్ ఐడియాలో పెట్టుకొని ఇంకా సెర్చింగ్ అనేది స్టార్ట్ చేశామనమాట. మేము దాదాపు లైటింగ్స్, ఫ్యాన్స్ ఇవన్నీ గూడా తూర్పు బజార్ నుండి తెచ్చాము. ఇంకొన్ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశామనమాట. స్పెషల్‌గా ఉండాలనుకున్నవి. అక్కడ కొన్ని గూడా భారీగా ప్రైస్ అనిపిచ్చాయి. చాలా సెర్చ్ చేశాం. ప్రతి ఒక్కదానికి కూడా మనం దగ్గరుండి వెళ్తేనే మనకు బెటర్ అనమాట. మనం కూర్చొని ఆన్‌లైన్‌లో చూసుకున్నా గూడా మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. కొన్ని వాటికైతే మనం ఖచ్చితంగా తిరగాల్సొస్తుంది. సో, మాకు అంతే అనమాట. హాలిడే వస్తే, వీకెండ్ వస్తే సాటర్‌డే, సండే వెళ్ళడం, సెర్చ్ చేయడం, మాకు బాగా మంచిగా అనిపించిన మళ్ళీ తీసుకురావడం ఇదే పననమాట ఇంకా. సో, ఒక్కసారి తెచ్చినవి గూడా కాదు లైటింగ్స్, ఫ్యాన్స్ అన్నీ గూడా ఇవి ఒక 3, 4 వీక్స్ వన్ బై వన్‌గా ప్లాన్ జేసుకుంటూ ఆ ప్లేసెస్‌కి వెళ్ళి సెర్చ్ జేసి తీసుకొచ్చామనమాట. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లాగా పడింది. ఇంకా లైటింగ్స్‌కొచ్చేసరికి లైటింగ్స్ అయితే స్పెషల్ లైట్స్ అన్నీ తెచ్చాము. ఫైనల్లీ మళ్ళీ నిన్న వర్క్ జరిగేటప్పుడు కొన్ని కావాలన్నారు. ఇంటి దగ్గరే తీసుకున్నాము. ఇంకా అక్కడ ప్రైస్‌తో కంపేర్ చేసుకుంటే మాకు చాలా డబుల్ ప్రైస్ అయిపోయిందనమాట ఇంటి దగ్గరైతే. ఇంక తప్పలేదు. ఇంక వాళ్ళు ఫాస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. ఇంకా కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది. ఇంకా మండే జరుపుతారన్నారు. సో, ఇదంతా గూడా సాటర్‌డే షూట్ అయిందనమాట. ఇప్పుడు మీకు సండే పెడుతున్నాను వీడియో. నెక్స్ట్ ఇంకా మండే రోజు కూడా వర్క్ మళ్ళీ ఉంటుంది. సో, వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత గూడా నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడొచ్చేసి ఒక పక్క ఫ్యాన్స్ అయితే ఫిట్ చేస్తున్నారు. అలానే రోప్ లైట్స్ కూడా ఫిట్టింగ్ అనేవి జరుగుతున్నాయనమాట. రోప్ లైట్స్ వచ్చేసి ఏం చేశారంటే ఫాల్ సీలింగ్ వాళ్ళు కొంచెం పెట్టడానికి వీలు లేకుండా క్లోజ్ చేసేసారట ప్యాటర్న్ అనేది. సో, అదే చెప్తున్నారు. చుట్టూతా అయితే రోప్ లైట్స్ ఇచ్చారు కానీ, ఇక్కడ ప్లేసే ఇవ్వలేదన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉంటుంది మనం డిజైన్ చేయించేటప్పుడే. బట్ మాకైతే తెలీదు. ఫాల్ సీలింగ్ ఫస్ట్ టైమ్ చేశాము. డిజైన్‌లోకంతా గూడా వచ్చేస్తుంది అనే ఐడియాతోటే ఉన్నామనమాట. సో, ఎవరన్నా ఫాల్ సీలింగ్ చేయించేటప్పుడు మధ్యలో డిజైన్స్‌కి రోప్ లైట్స్ పెట్టుకోవాలన్నట్టయితే ఖచ్చితంగా చూసుకోండి. వాళ్ళకి డెప్త్ ఎక్కువగా ఉండేటట్టు చూడండి. వాళ్ళకి చెప్పి చేయించండనమాట. లేకపోతే తర్వాత రోప్ లైట్స్ పెట్టడం కష్టం. కొన్ని డిజైన్స్‌కైతే మొత్తం మిస్ అయిపోయాయి. నెక్స్ట్ ఇది పూజ రూమ్ అనమాట. పూజ రూమ్‌లో అయితే లైటింగ్ సూపర్‌గా సెట్ అయిందండి. నేను అనుకున్న విధంగానే శివుడి పైన లైటింగ్ పడిందనమాట. హాల్‌లో వర్క్ జరుగుతుంది ఇంకా. కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. సో, పూజ రూమ్‌కొచ్చేసరికయితే నాకు చాలా సాటిస్ఫైగా ఉందండి. నెక్స్ట్ శివుడి ఫ్యామిలీ పైన కంప్లీట్ లైట్ పడే విధంగా పెట్టారు. సో, అదైతే చాలా బాగా అనిపిస్తుంది. లైట్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇక్కడ చూసినట్టయితే డూప్లెక్స్‌లో మేమిక్కడ ఫాల్ సీలింగ్ ఫ్లవర్ వేయమన్నామండి. 5 బాక్సెస్ పెట్టేసి ఎళ్ళిపోయాడు. ఫాల్ సీలింగ్ ఒక్కటి మాకు కొంచెం డిసప్పాయింట్ అయిందని చెప్పాలి. ప్రతి ఒక్క చోట ఒక్కొక్క డిజైన్ చెప్పాము. రాదు అన్నారు. ఫైనల్లీ వాళ్ళకొచ్చింది ఏదో ఏసేసి పోయామా అంటే ఏసేశారు. ఇంకా డబల్ చార్జ్ చేశారనమాట.
మాకు కన్‌స్ట్రక్షన్ అయిన ప్లేస్‌లో అన్నిట్లోకెల్లా ఫాల్ సీలింగ్ ఒక్కటి బాధ అనిపిచ్చింది. ఇంకా లుక్ వైస్‌గా అయితే బానే ఉంది లెండి. ఇంకా నెక్స్ట్ కొంచెం పెయింటింగ్స్ అవి చేయిస్తే ఇంకా లుక్ వైస్‌గా బానే ఉంటుంది. మరీ డిసప్పాయింట్ అయితే కాదు. కాకపోతే మరీ మంచి డిజైన్స్ అయితే పెట్టలేదు. కాస్ట్ బాగా చేసేశారు. సో, మీరు ఎవరన్నా ఫాల్ సీలింగ్ చేయించుకున్నట్టయితే కొంచెం దగ్గరుండి మాకు ఖచ్చితంగా పర్టిక్యులర్‌గా అదే కావాలి, అదే డిజైన్ చేయండి అంటే ఖచ్చితంగా చేస్తారు. అలాంటి మిస్టేక్ కాకుండా ఉంటాయి. ఇక్కడ గూడా లైటింగ్ అనేది ఫిట్ చేస్తున్నారనమాట. దీనికోసం గూడా 1 డే సెర్చ్ చేశామండి. ఇదొచ్చేసి 7 టైప్స్ ఆర్ 9 టైప్స్ లైటింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మ్యూజిక్ కూడా వస్తుందనమాట. మనకు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే దీంట్లో మ్యూజిక్ కూడా వస్తుంది. ఇది ఒకటి పెట్టించామనమాట. సో, ఇప్పటి వరకైతే ఇంతవరకు అయిందండి వర్క్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కంప్లీట్ అయిపోయాక లైటింగ్స్ వేసి చూపిస్తాను. ఎక్కడెక్కడ ఏది స్పెషల్‌గా పెట్టారు, లైటింగ్స్ ఎలా ఉన్నాయి, రోప్ లైట్స్ ఎలా పెట్టారు అనేది. ఇంకా ఫాల్ సీలింగ్‌కి కూడా కొంచెం పెయింటింగ్ వర్క్ కాలేదు. కాకముందే ఈ ఎలక్ట్రీషియన్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. అది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఏమేం మిస్టేక్స్ జరిగినాయి, ఎలా జరిగినాయి అనేది. సో, ఈ రోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకొచ్చేస్తాయి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా. థాంక్ యూ. బాయ్.